హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక గౌతమ్ లోపలికి రాగానే రౌడీలు కింద పడడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. రే, పైకి లేరా, ఆంటీ ఏదిరా అంటే అది అన్నా, తొందరగా చెప్పి చావరా అన్నా, ఎవరో ఇద్దరు వచ్చారన్నా, మేడం చేత సంతకం పెట్టించుకోవడానికి వచ్చారన్నా. సంతకం ఏంట్రా? ఏమో అన్న, నాకు సంతకం గురించి తెలీదన్నా. రే, మరి సంతకం పెట్టిందా? లేదన్నా, సంతకం పెట్టలేదన్నా. కానీ సంతకం పెట్టడం కోసం మేడం గారి కట్లిప్పారన్నా. అదే ఛాన్స్ అనుకొని మేడం తప్పించుకున్నారన్నా. బా, ఎవర్రా వాళ్ళు? విరూపాక్షి సంతకం కోసం నేనొక్కనే అనుకున్నాను. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారా? మరి ఇంకెవరికి ఉంటుంది? రే, వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారా, ఎట్లుంటారో చెప్పండ్రా అన్న. ఒక ఆమె పెద్ద కళ్ళేసుకొని సీరియల్ నటిలాగా ఉంటుందన్నా. మరి ఆమె కొడుకేమో స్మార్ట్గా ఉంటాడన్నా. రూప ఆస్తిని చేజిక్కించుకోవాలని ఆ విజయాంబిక దీపక్ అనుకుంటున్నారు కదా అన్న. మమ్మల్ని క్షమించన్నా, మేము ఆమెను కాపాడలేకపోయాం. వేలకు వేలు మీకు తిండి పెడుతుంటే మీరు ఆమెను కాపాడలేకపోయారా? ఆమెను పట్టుకోలేకపోయారా? మీలాంటి వాళ్ళని నమ్ముకోవడం నాదిరా బుద్ధి తక్కువ. ఇదిలా ఉండగా రూప విరూపాక్షిని అలాగే చూస్తూ ఉంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి విరూపాక్షిని చూసి, ఆమె అన్నం తినకపోవడం వల్లే ఇలా కళ్ళు తిరిగి పడిపోయింది, నీరసంగా ఉంది, అంతే, ఇంకేం లేదు. ఇంతలో రాజు చూసి, అమ్మాయి గారు, పెద్దయ్య గారు వచ్చేస్తున్నారు. మందారం, నేను ఇప్పుడే వస్తాను, చూసుకుంటూ ఉండు. ఇక డాక్టర్ వెళ్తుంటే ప్రతాప్ చూసి, మన ఇంట్లో నుంచి ఈ డాక్టర్ ఆమె వస్తుందేంటి? డాక్టర్ మా ఇంట్లో నుంచి వస్తున్నారు, ఎవరికేమైంది అంటే అది అని డాక్టర్ చెప్పబోతుండగా, ఇంతలో రూప మనసులో, డాక్టర్ చెప్పే బదులు ఆవిడ్ని నేనే తీసుకొచ్చిన విషయం మా నాన్నకు చెప్తే బాగుంటుంది. పాపం ఆవిడున్న పరిస్థితిని నాన్న అర్థం చేసుకుంటాడు. ఇక ప్రతాప్ ఏమో, డాక్టర్ అడుగుతుంది మిమ్మల్ని అంటే అది. ఇంతలో రూప వచ్చి, నాన్న అంటే అది నేను చెప్తాను నాన్న. డాక్టర్, ఇక మీరు వెళ్ళండి. ఎవరికేమైంది రూప? నీకు ఒంట్లో బాలేదా? నాకు బాగోలేకపోవడం కాదు నాన్న. ఇంతలో రూప విరూపాక్షి దీపక్ని చూసి, అమ్మో, అత్తయ్య వాళ్ళు వచ్చేశారు, మాట్లాడవెందుకు రూప? ఇప్పుడు ఆవిడ ఇంట్లో ఉన్న విషయం విజయాంబిక దీపక్కి తెలిస్తే ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు నేను ఎలా మేనేజ్ చేయాలి? ఆవిడ్ని నేను వాళ్లకు చేతులారా అప్పచెప్పడం అవుతుంది. ఇప్పుడు నేను ఈ విషయాన్ని నాన్నకు చెప్పకూడదు. ఏమైందో చెప్పమ్మా. ఇంతలో విజయాంబిక వచ్చి, తమ్ముడు, డాక్టర్ ఆమె వచ్చింది, అసలు ఎందుకు వచ్చింది తమ్ముడు, ఏమైంది? అదే నేను అడుగుతున్నానక్క, చెప్పమ్మ రూప. మన ఇంటికి డాక్టర్ ఎందుకు వచ్చిందమ్మా, చెప్పమ్మా అంటే అది నాన్న, మందారం కళ్ళు తిరిగి ఒకటేసారి పడిపోయింది. ఎంతసేపటికి లేవకపోవడంతో భయంతో డాక్టర్ని పిలిపించాను నాన్న. ఏంటి, మందారం కళ్ళు తిరిగి పడిపోయిందా? పదండి చూద్దాం. ఇంతలో విజయాంబిక దీపక్ని పిలిచి, ఏ దీపక్, మందారం కళ్ళు తిరిగి పడిపోవడం ఏంట్రా? ఇంతకుముందు బాగానే ఉంది కదరా? దీపక్, మరి నువ్వేమైనా? ఏ చిచి, అలాంటిదేం లేదు మమ్మీ. ఇక రూప భయంతో, నాన్న ఆగండి నాన్న, ఒక్క నిమిషం ఆగండి. ఇక ప్రతాప్ తలుపు తీసేసరికి విరూపాక్షి ప్లేస్లో మందారం పడుకొని ఉంటుంది. నాన్న, ఇప్పుడే డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చారు, ఇంకో 1 అవర్ 2 అవర్స్ లోపు స్పృహలోకి వస్తుంది అని చెప్పారు. సరేనమ్మ రూప, జాగ్రత్త. అలాగే నాన్న, అంతా నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ మందారం, థ్యాంక్ యూ సో మచ్. నేను నాన్నకి అబద్ధం చెప్పాను. ఎలారా మేనేజ్ చేద్దామనుకునేసరికి నువ్వు నన్ను ఈ ఆపద నుంచి కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్ మందారం. మీరు పెద్దయ్య గారికి చెప్తుంటే అంతా విన్నాను అమ్మాయి గారు. అదేంటి అమ్మాయి గారు అలా అబద్ధం చెప్పారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? వెంటనే మందారం విరూపాక్షిని ఒక ప్లేస్లో దాచిపెడుతుంది. మీరు దీపక్ విజయాంబికల నుంచి కాపాడడానికి మీరు అబద్ధం ఆడితే అది నేను నిజం చేశాను అమ్మాయి గారు. ఈ ఐడియా అంతా రాజన్నదే అమ్మాయి గారు అని అనేసరికి రూప రాజు దగ్గరికి వెళ్ళి గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.